హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ ఎసరు అత్తిసరు. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. గోదావరి గట్టు. ఆ గట్టు నానుకొని ఒక వీధి. ఆ వీధిలో ఒక చిన్న పెంకుటిల్లు. ఆ ఇంట్లో వర్ధనమ్మ అనే ఓ బామ్మగారు. ఆ బామ్మగారికి భాస్కరం అనే వారసుడు. ఆ వారసుడికి కమల అనే ఇల్లాలు. 4 రోజుల ముసురు తర్వాత తొలి పొద్దు వేళ. వర్ధనమ్మగారో ఇంకా పూర్తిగా తెల్లవారకుండానే ఎవరిదో పిలుపు. మీ బామ్మగారిని ఎవరో పిలుస్తున్నట్టున్నారు అంటూ భర్తను లేపింది కమల. అబ్బా, నువ్వే లేపవే. ఒళ్ళు విరుచుకొని ముసుగు మరింత బిగించాడు భాస్కరం. పరగడుపుతోనే బోడి మొహం ఎలా చూడనండి, మీరే లేపండి. పెంచి పెద్ద చేసి ఓ ఇంటివాడిని చేసిన బామ్మను నిన్న కాక మొన్నొచ్చిన ఇల్లాలు బోడి మొహం అన్నందుకు మనస్సు చివుక్కుమంది భాస్కరానికి. వర్ధనమ్మగారు ఎవరు వారు అంటూ వర్ధనమ్మే పలికింది ఈసారి. తన స్థూలకాయాన్ని అదుపులోకి తెచ్చుకొని కిటికీకేసి జరిగి చిడతను తప్పించి ఓ రెక్కను మెల్లగా తెరిచింది వర్ధనమ్మ. కిటికీకి అడ్డు తగిలి మామగారో అంటూ మళ్ళీ పిలిచాడు సత్తిగాడు. ఓరి నువ్వట్రా సత్తిగా? అదేంటి మామగారు ఇంకా తొంగున్నారు? లేవండి, గోదావరి పొంగేసినది. వడి మంచిగా పోటుగా ఉంది. అలాగట్రా, అడ్డులే, ఏది చూడని అంటూ కిటికీలోని 2వ రెక్కని భళ్ళున తెరిచింది. గోదావరి నురగలతో గలగలగలామంటూ పరవళ్ళు తొక్కింది. దూరాన్నించి ఆనకట్ట హోరు సాయం, గాలి హోరు తోడై చెవులు గింగిర్లు తిరిగేస్తున్నాయి. గోదావరించున దూరంగా ఉదయ సూర్యుని తొలి కిరణాల కాంతిని పుంజుకుంటున్నాయి. వర్ధనమ్మకి కళ్ళు మెరిగాయి. ఒరేయ్, పుల్లలేమైనా కొట్టుకొచ్చాయిరా గోదాట్లో? అందుకే కదమ్మా నేనొచ్చింది. జాలరిపేట జనమంతా తెప్పలెచ్చుకుని ఏట్లోకి దూకేశారు. సుక్క పొడవకుండా 6 నేరేడు వంగల్ని 3 మద్దల్ని దూలాల్ని అంకాలమ్మ రేవు కాడికి సేరేశారు. తుమ్మోళ్ల సంగతి చెప్పక్కర్లేదు. ఒడ్డూడని కుర్రనాయాళ్ళు సైతం కర్రకి డొంగిణీకి కట్టి లాగేస్తున్నారు. గోదావరి వరదలొస్తే వర్ధనమ్మకి కాళ్ళు నిలబడవు. వరదల్లో కొట్టుకొచ్చే కంప కలపని ఈది పట్టుకోటానికి కూలీల్ని పురమాయించి ఏడాదికి సరిపడే వంట చెరుకు చేరేసుకుంటుంది. పొద్దున్నే ఓ కుంచెడు బియ్యం వార్చి పాత చింతకాయో మాగాయ పచ్చడో వేసి కూలీలకు పెట్టటం, వాళ్ళు ఈది పట్టిన దుంగల్ని గట్టుకు చేరవేయటం, వాటిని అరికించి పెరట్లోకి సర్దించటం వరద రోజుల్లో ఆవిడ వ్యాపకం. కిరాయి ఎంతిస్తే అంత సరిపెట్టుకోవటం కూలీల రివాజు. నాకసలు డబ్బే వద్దు, సందేళ్ల మరోసారి వేడివేడిగా పట్టెడనం పెడితే చాలు అనే వాళ్లలో సత్తిగాడు ఒకడు. మామగారు అన్నం ఏడిగా ఉండండి, మాగాయ పచ్చడి వడ్డేసేయండి, తినేసి గోదారంతా ఈదేస్తాను. ఈలేగా రేవుకాడికెళ్ళి కాస్త పుక్కిలించి వచ్చేస్తాను. ఈ ఏడు చింత తుమ్మ కాకుండా టేకు ఏగిన మీ పొయ్యిలో మండాలమ్మగారు అంటూ మెరుపులా మాయమయ్యాడు సత్తిగాడు. 4 రోజుల ముసురు మరుగున పడి పొద్దుని ఆ మంగళ తనని పస్తులు పెట్టిన సూర్యభగవానుని కోపంగా చూసి వాలాయి తీగా ఓ దండం పెట్టి గుడికేసి తిరిగి శిఖర దర్శనం చేసుకుని ఆ చేత్తోనే మరో దండం పెట్టి కార్యాచరణకు ఉపక్రమించింది వర్ధనమ్మ. నీళ్ల పొయ్యి అంటించటానికి పెరట్లోకొస్తున్న కమల గుమ్మంలోనే ఆగిపోయింది ఆశ్చర్యంగా. ఇన్నాళ్ళు చిందర వందరగా ఉన్న పెరడు అద్దంలా అలకబడి ఉంది. నీళ్ల పొయ్యి మీద కొంచెం గిన్నెలో ఎసరు మరుగుతోంది. వర్ధనమ్మగారు కూని రాగాలు తీయిస్తూ మానెడు బియ్యం ఎసట్లోకి దేవుతోంది. 4 రోజుల ఉపవాసం బాపతు తిండి ఇప్పుడొక్కసారే లాగించేస్తుంది కామోను ఈవిడ అని దవళ్ళు నొక్కుకుని చటుక్కున గదిలోకి వెళ్ళిపోయింది కమల. నీళ్ల కోసం పందుం పుల్లను నములుతూ పెరట్లోకి అడుగుపెట్టిన భాస్కరం కూడా ఆశ్చర్యపోయాడు. బామ్మ ఇంత పెందరాళ్లే స్వయంపాకంలోకి దిగినందుకు. అవును పాపం, 4 రోజులుగా పస్తుంటుంది, ఆకలి వెయ్యదు మరి అని జాలిపడి, బామ్మ అసలే నీరసించిపోయావు, ఇవాళ కూడా స్వయంపాకం దేనికి? కమల చేత మడిగట్టించి ఇంత అత్తిసరు వేయించుకోకూడదా? ఎంతని కష్టపడతావు అన్నాడు.
ఈ మాటలు విన్న కమల అదిరిపడింది. చలిలో తనెక్కడ తలంటు పోసుకోవాల్సి వస్తుందోని, పైగా ఆ కొంచెం గిన్నె తానెక్కడ వార్చాలోనని మొగుడికి పురమాయింపులకు చివాట్లు వేయటం కోసం ఏమండి ఇలా రండి, కాఫీ చల్లారిపోతుంది అని కేకలేసింది కమల. ఇంకా కుంపటి కూడా అంటించకుండానే. మామగారు అంటూ 2 బారల అరిటాకుతో సహా పెరట్లోకి సిద్ధమయ్యాడు సత్తిగాడు. ఒరేయ్, ఒక్క నిమిషం కూర్చో, అన్నం వారుస్తాను అంటూ పొయ్యి దగ్గరికి వెళ్ళింది వర్ధనమ్మ. మరు క్షణంలోనే మాగాయి పచ్చడితో పాటు సెగలు కక్కుతున్న వేడి వేడి అన్నం గిన్నెలో సగానికి పైగా విసట్లో గుమ్మరించింది. ఆవిరి సెగకు ముఖం దగ్గరగా ఉంచి అన్నం బాబతో గుమగుమని ఒక్కసారి పీల్చి ఆవురు ఆవురు ఆవురుమంటూ ముద్దను నోట్లో కూరుకొని, మామగారు మీ చేతి ముద్ద కోసం గోదావరి తల్లి ఎప్పుడు పొంగుద్దా అని కాసుకొని కూర్చుంటాను అన్నాడు డెక్కుతూ. ఒరేయ్, నెమ్మదిగా తినరా, ఇంకా కావలసినంత ఉంది అంటూ నీళ్ల చెంబు సత్తిగాడి పక్కనుంచింది. వాడికెదురుగా చతకలబడి సత్తిగాడు తల ఎత్తకుండా విస్తట్లో సరుకు లాగేస్తున్నాడు. ఆ కరడులా పక్కకు లాగు, ఇంకాస్త అన్నం వడ్డిస్తా అంటూ గిన్నెను పూర్తిగా వంచేసి పచ్చడి మారొడ్డించింది వర్ధనమ్మ. సత్తిగాడు ఆకు మధ్య అన్నాన్ని తాపిగా దేవుకొని మఠం మార్చి దూకుడు తగ్గించి చిన్న ముద్దల్లోకి దిగాడు. అదేంట్రా, అన్నం పారేస్తావా ఏమిటి? సచ్చినా పారేయను, ఈ రుచి శానాసేపు నాలుక మీద ఉండాలని నెమ్మదిగా తింటున్నానమ్మా. ఒరేయ్, భుక్తాయాసంగా ఉంటే అరుగు మీద కూర్చొని కాసేపు పోయాకే వెళ్ళి ఈదు. ఈ పుల్లలు ఇవాళ కాపోతే రేపు తీసుకోవచ్చులే. నాకు ఆయాసం ఏమిటి తల్లి, ఇంకో ఇంత తినేయగలను. ఆ సత్తు గిన్నెలో ఏముంది? వార్చిన గంజిరా, అది కూడా ఇలా ఇచ్చేయండి, కాసింత ఉప్పేసుకుని తాగేస్తాను. మా నాయనే ఉండు, ఉప్పు తెస్తాను అంటూ భారంగా లేచి వంటింట్లోకి వెళ్ళింది. వంటింటి వసారాలో కమల ఏం వండాలో తేల్చుకోవటానికి కూరగాయల బుట్ట ముందేసుకుని అందులో 2 అరటికాయలు దోరగా మగ్గున్నాయి. ఇవి ముసలావిడ కంటపడితే ఏ దారినపు ఏ దానయ్యకు ఇచ్చేస్తుంది అని భయపడి ఆ 2 బొంతరటి పళ్ళు చటుక్కున ఉప్పు జాడీలో పడేసి వచ్చి కూర్చుంది. వర్ధనమ్మ కాళ్ళీడ్చుకుంటూ వంటింట్లోకొచ్చి జాడీలో చెయ్యి పెట్టింది. చేతికి మెత్తగా ఏవో తగిలితే తీసి చూసింది. అవి బొంతరటి పళ్ళు. సత్తిగాడి ఇంకా ఆకలితో ఉన్నాడు. వాడికిప్పుడోటేసి మరొకటి సాయంత్రం పెట్టొచ్చు, అయినా ఇవి ఉప్పు జాడిలో పడేసుకుంటారా తెలివి అని విసుక్కుని ఓ పండు పుచ్చుకొని మరో పండు బియ్యం డబ్బాలో పడేసి చారెడు ఉప్పు తీసుకుని పెరట్లోకి నడిచింది. సత్తిగాడు ఆఖరి ముద్దకు రాగానే ఒరే ఇది కూడా తిను అంటూ బొంతరటి పండుని విస్తట్లో పడేసింది. బొంతరటి పండే, అయ్యే బాబోయ్ ఇదేంటి, నాకెంతో ప్రాణం అంటూ దాన్నందుకున్నాడు సత్తిగాడు. ఒరే సత్తిగా, ఆయనకు కూడా ఇదంటే ఎంతో ఇష్టం రా. ఎవరండి? భాస్కరం బాబుగా? కాదురా ఆయన. ఓ పోయిన పెద్ద ఆయన. చాని మొహం, ఆయన పెద్ద ఆయన ఏం కాదురా, చాలా చిన్న వయస్సే. నా వయస్సు ఉంటుందా అండి? నీ వయస్సు 25 ఉండదు, నీకన్నా 4 ఏళ్ళు తక్కువేరా. కండలు తిరిగిన శరీరంతో పుష్టిగా ఉండేవారు. ఇంత ముసలావిడిగా అంత చిన్నోడితో పెళ్ళేంటి అనిపించింది. ఆరు మిమ్మల్ని బాగా చూసుకునేవారా అని పరామర్శించాడు. నన్నొక్క క్షణం కూడా వదిలిపెట్టేవారు కాదురా, ఎప్పుడూ నా కొంగెట్టుకునే తిరిగేవారు అంది కంటతడి తుడుచుకుంటూ. ఏరా, ఇంకో పండు తింటావట్రా? వద్దమ్మా వద్దు, ఆ ఉప్పు కాస్త గంజిలో వేసేయండి, తాగేస్తాను. ఆ గంజి గిన్నె ముందుకు నెట్టింది. గిన్నె చప్పరిస్తూ, ఆ మామగారు ఎన్నాళ్లకు ఇలా కడుపు నిండా తిన్నా, ఇవాళ చూడండి గోదారంతా గాలించి మీకు ఈ జన్మలో ఇంకా పుల్లలు కొనక్కర్లేకుండా చేస్తాను అంటూ గంజిని గడగడగడా తాగేశాడు. ఏరా, మీ అమ్మ కూడా సరిగ్గా పెట్టడం లేదురా నీకు కూడు? ఇంకెక్కడమ్మ తల్లే, సన్నిధిలో పడేసిపోయిందే. మరి నువ్వెక్కడుంటున్నావురా? పైడమ్మతో. ఎవరు? ఆ పిడకలమ్ముకునే పైడమ్మ. దాన్ని చేసుకున్నావా? పుల్లలు కొట్టుకు బతికేటోని నాకు పెళ్ళేంటండి, అది నన్నుంచుకుంది అన్నాడు సిగ్గుతో. ఓరి నీకన్నా రెట్టింపెళ్ళుంటాయి దానికి, ఇదేం పోయే కాలం రా. మేమిద్దరం ఇట్టపెడితే మధ్యన ఈవిడికెందుకో అనుకుని వెకిలిగా నవ్వేసి ముడిచిన ఆకుని చేత్తో పట్టుకుని వీధి తలుపుకేసి చెంగున గంతేసి మాయమయ్యాడు సత్తిగాడు. వాడి అమాయకత్వానికి జాలిపడింది వర్ధనమ్మ. ఉప్పు జాడీ కోసం వెళ్ళింది ముసల్ది. అరటిపళ్ళు కాజేసిందేమిటి చెప్పమా అని జాడీలో చెయ్యెట్టి తడిమింది కమల. అనుకున్నంతా జరిగిందందుకు
దీని సిగ తరగా అనుకొని దీని సిగెప్పుడు తరిగేశారు అని గుర్తుకొచ్చి మనసులోనే మరేవో తిట్టుకుంటూ అత్తి సరుకు బియ్యం కోసం బియ్యం డబ్బాకేసి తిరిగి దాని మూత లేకపోవటంతో చూసి అసలే ఇల్లంతా ఎలుకల మయం, ఈ ముసల్ది మూతలన్నీ గడియకి తీసి పడేస్తూ ఉంటుంది అంటూ డబ్బాలో చెయ్యెట్టింది. ఏదో మెత్తగా తగిలింది. అది కదిలినట్టుగా భ్రమ కలిగి ఎలకేమోని భయపడి కెవ్వున కేకేసి ఎగిరి గంతేసింది కమల. కమల కేక విన్న భాస్కరం వీధి అరుగు మీద నుంచి వంటింటి వసారాలోకి ఎకాఎకిగా దూకాడు. వర్ధనమ్మ కూడా కంగారుగా వచ్చింది. ఏమైందిరా అంటూ భాస్కరం అసలు విషయం తెలుసుకోవడానికి చిందులు తొక్కేస్తూ కంగారు పడుతున్నాడు. భాస్కరం కంగారు చూసి ఏమైందిరా చీంబోతులా ఏమైందంటే పలకవే అని గొంతు చించుకుంది బామ్మ. బామ్మ చీంబోతు అన్నందుకు కాదు గాని పెళ్ళాం విన్నందుకు కోపం వచ్చింది భాస్కరానికి. చిరాకు ఒక్కసారిగా కట్టలు తెంచుకోక అంకలేనమ్మా డొంకట్టుకు వెళ్లాడినట్టు ఏమిటి బామ్మ అడ్డగాడిదలందర్నీ పిలిచి సంతర్పణ చేస్తున్నావు? దున్నపోతులా ఉన్నాడు సత్తిగాడు, వాడికి వండి ఎందుకు వడ్డించావు అని కేకేశాడు భాస్కరం. వాడేం అప్పనంగా తింటలేదు గట్రా, కూలీ డబ్బులకు బదులు ఇన్ని మెతుకులు పడేస్తా, ప్రాణాలకు తెగించి గోదాట్లో ఈది మనకి ఏడాది పొడుగునా సరిపోయే వంట చెరుకు లాక్కొచ్చి పడేస్తున్నాడు. అయినా రూపాయి పడేస్తే బండెడు పుల్లలొస్తాయి, వాటి కోసం ఎట్టి చాకిరి ఎందుకు? మధ్య రూపాయికో పేడకో రాదురా నాయనా, నువ్వు కొనడం మొదలు పెడితే ఇంతోటి నీ 200 జీతం పుల్లలకే సరిపోతుంది. ఇలా అన్న మమ్మీ పుల్లలు కొనడం మా ఇంటా వంట లేదు అని దెప్పి పొడిచింది కమల. ఆ మాటలను విన్న భాస్కరానికి మరింత అహం తలకెక్కి చెప్తే వినవు, నీకు తోచదు, కావలసిన పుల్లలు డబ్బిచ్చి కొనొచ్చులే అంటూ విరుచుకుపడ్డాడు. నేను పోయాక అలాగే చేద్దుగాన్లే నాయనా అంటూ వీధిలోకి నడిచింది వర్ధనమ్మ. వర్ధనమ్మకు మనస్సు కష్టపడినప్పుడల్లా రేవుకేసి వెళ్ళి గోదావరిని చూస్తూ కూర్చుంటుంది. చల్లని గోదావరి ఇట్టే ఆమె మనస్సు కుదుటబరుస్తుంది. అలా ఎన్నో ఏళ్లుగా భరింపలేని కష్టాలను ఎదుర్కొనే శక్తి ఆమెకు 6 పుష్కరాలుగా గోదావరి ఇచ్చింది. పొద్దుట్నుంచి వంట చెరకు వ్యాపకంలో క్షణం తీరిక లేకుండా హైరానా పడటంతో మరింత అలసి తులసి కోటకు జరపడింది వర్ధనమ్మ. ఎసట్లో తనకో గిద్దెడు బియ్యం పడేసుకోవటానికి కూడా ఓపిక లేకపోయింది ఆవిడికి. వర్ధనమ్మ గోరు అంటూ పెరటి తలుపు తెట్టింది పైడమ్మ. తర్వాత రావే మడిగట్టుకున్నాను. తెల్లారనంగా పోయాడు సత్తిగాడు. 4 రోజుల నుంచి లంకణాలతో మంచానికి అంటుకుపోయినాడు. నిన్న రాత్రే కాస్త జ్వరం తగ్గి మడిషయ్యాడు. ఆ మాటలు విన్న వర్ధనమ్మ సమాధానం చెప్పటానికి కూడా ఓపిక లేక చెవులప్పగించి ఊరుకుంది. మామగారి కాడికెళ్ళి కాసంత ఊరగాయ పట్రావే, నోరు చేదుగా ఉంది అని రాత్రంతా ఒకటే గోడెట్టాడమ్మా. చూసిపోవటానికొచ్చాను, కాసింత ఊరగాయ పెట్టు తల్లి, మళ్ళా వస్తాను అని వెళ్ళిపోయింది పైడమ్మ. అన్న ప్రాసనాడే అర్ధసేరు బియ్యం తినిపించినట్టు పైత్యం రోజునే అడ్డమైన తిండి వాడి చేత తినిపించాను. వాడికేం బెడిసి కొట్టదు కదా అని కాస్త ఇదయ్యింది వర్ధనమ్మ. నాకు ఆ విషయం ముందుగా తెలిస్తే కదా బాధపడవలసింది అని సరిపెట్టుకుంది. తన చేతిని పట్టెడు మెతుకుల కోసం ఇన్ని లంకణాలు చేసి కూడా సాహసించి గోదాట్లో ఈదటానికి సిద్ధమయ్యాడు. పాపమని జాలిపడింది. ఓపిక లేకపోతే వాడు ఎందుకు ఇస్తాడు, నాకు డొకా ఇచ్చి ఎక్కడో ఊరేగుతూ ఉంటాడు, చచ్చినాడు అని నిర్ధారణ చేసుకుంది. వెర్రిబాగులాడు నిజంగా ఈదటానికి పోయాడో ఏమో అప్రదిష్ట అనుకుని అనుమానం పడింది. ఆ అనుమానం కాస్త భయంగా మారింది. ఏదో కీడు శంకించి ఆందోళన పడసాగింది. సత్తిగాడు గోదావరి వడిలో ఎదురీయటం, దూకుడుగా వస్తున్న దుంగను పట్టుకోవటానికి కష్టపడటం, అమాంతం నీరసం ఆవిహించి ఈదలేకపోవటం, దుంగ బలంగా సత్తిగాడిని ఢీకొట్టడం, ఆ దెబ్బతో శోషా ఇచ్చి వాడు నిలువున మునిగిపోవటం, ఈ చావుకు కారణం వే అంటూ ఊరంతా నిలదీయటం, పైడమ్మ శాపనార్థాలు, భాస్కరం కమలల దెప్పిపొడుపులు వంటి ఊహలు మనస్సులో పదే పదే తరంగాల్లా మెదిలాయి. వాడు నిజంగా ఈతకెళ్ళాడో ఏమో, పాపం వాడిని ఆపకపోతే నిష్కారణంగా నిండు ప్రాణాన్ని తీసిన దాన్నవుతాను అని కంగారుగా ఉన్న ఓపికను కూడగట్టుకుంటూ పెరటి తలుపులు తీసే గోదారి కట్టుకేసి నడవసాగింది. కుండ పోతగా కురిసిన వర్షానికి అడుసు దిబ్బలాగా తయారైన గట్టు మీద కాలు తీసి కాలేయడమే కష్టంగా ఉన్న గోదావరంతా కలియజూస్తూ బరువుగా శరీరాన్ని గట్టమ్మటి నడిపించసాగింది వర్ధనమ్మ. గోదావరిలో కొన్ని 100 మంది పుల్లల కోసం ఈదుతున్నారు. ఎవణ్ణి చూసినా సత్తిగాళ్లాగే
కనపడసాగాడు వర్ధనమ్మకి. సత్తిగా సత్తిగా అంటూ గొంతు చించుకొని అరుసుకుంటూ సత్తిగాడి కోసం దేవురించసాగింది. అలా గంటలు గడిచాయి. సత్తిగాడెక్కడా కనిపించలేదు. వాడు గోదాట్లో మునిగిపోయాడని నిర్ధారణ చేసుకుంది. సర్వం కోల్పోయిన వానిలాగా నిస్పృహ నిరాశ ఆవరించి తిరుగుముఖం పట్టింది. గోధూళి వేళ కావస్తుంది. పొద్దు పోవాలబోతుంది. బామ్మగారి నాడులు పట్టు తప్పాయి. నోరు పిడచ కట్టుకుపోతుంది. కళ్ళు బైర్లు కమ్మాయి. భారంగా పాదాలు ఇంటికి లాక్కొచ్చాయి. మనసులో లేదు మనసు. మామగారు చూశారా ఎంత పెద్ద దుంగని పట్టుకొచ్చానో అన్న సత్తిగాడి కేకకు ఈ లోకంలో పడింది వర్ధనమ్మ. నవ్వుతూ తన వైపుకు వస్తున్న సత్తిగాడిని కన్నీటి పొరకుండా చూసింది. నాడులు జలధరించేయి. సంతోషం దుఃఖం ఒకేసారి ఉప్పెనలాగా పొంగాయి. బరువైన దిగులు దూదిపింజలాగా ఎగిరిపోయింది. మనసు తేలికపడింది. వణుకుతున్న చేతులతో సత్తిగాడి తల నిమిరింది. ఏమైందే బామ్మ అంటూ అరుగు దిగాడు భాస్కరం. మామగారు మీరు బేగా అన్నం వండి పెట్టాలి, నేను ఈలోగా చిన్న పేళ్లను నరికేస్తాను అన్నాడు సత్తిగాడు. తలూపి కొంగుతో కన్నీళ్లొత్తుకుంటూ యాత్రికంగా పెరట్లోకి నడిచింది. అయ్యగోరు ఈ దుంగిస్తే షావుకారు 200 ఇస్తానని అటకాయించబోయాడు. బామ్మగారి చేతి అన్నం ముందు అదో లెక్క. ఈ మాటలు విన్న భాస్కరానికి మతి పోయినట్లనిపించింది. పేళ్లను నరికి కుప్పగా పోకేసి చెమటోడ్చుకుంటూ పెరటి గుమ్మం కేసి నడిచాడు సత్తిగాడు. పెరట్లో తులసి కోట వారే చెంగున పరుచుకుని పడుకుంది వర్ధనమ్మ. పొయ్యి మండుతుంది. ఎసరు అత్తెసరై ఎగిరి మాడుతుంది. మామగారు మామగారు అని పిలిచాడు సత్తిగాడు. మళ్ళీ పిలిచాడు, మళ్ళీ పిలిచాడు, మళ్ళీ పిలిచాడు. గంగా భగీరథి సమానురాలైన పర్వత వర్ధనమ్మ శాశ్వతంగా కన్ను మూసింది. ఇరుగు పొరుగు వారు నిర్ణయించేదాకా సత్తిగాడు కానీ భాస్కరం కానీ నమ్మలేదు. ఆనాడు జేబులో పైసా లేని భాస్కరం ఆ దుంగ నమ్మగా వచ్చిన 200తో సత్తిగాడు కొట్టిన కట్టెపేళ్ల చితిని పేర్చాడు అంత్యక్రియలకి. ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.